నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. పుట్టగొడుగుల్లా వైద్య కేంద్రాలు, చెలరేగిపోతున్న ఆర్ఎంపీలు, స్థాయికి మించి వైద్య సేవలు అందిస్తున్న వైనం పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. సినిమా థియేటర్లో రెవెన్యూ అధికారుల తనిఖీలు, ప్రేక్షకుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తే మీపై కఠిన చర్యలు తప్పవు. నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ హెచ్చరికలు. నంద్యాలకు పొంచి ఉన్న వరద ముప్పు, ఆక్రమణలతో కుంచిపోతున్న చామకాల్వ, పట్టించుకొని అధికారులు. వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతుంది. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో జూన్ 1 నుంచి రేషన్ షాపులలో బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ. నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని వెల్లడి. నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ డిఐఈఓ విద్యాధికారిగా శంకర్ నాయక్. అభినందనలు తెలిపిన అధ్యాపకులు, ప్రిన్సిపల్. గోస్పాడ్ మండలానికి చెందిన వ్యాపారి 31 కోట్లకు ఐపీ. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు, మాకు న్యాయం చేయండి ఆవేదన వ్యక్తం. భక్తి శ్రద్ధలతో కోదండ రామాలయం నిర్మించి 50 ఏళ్లు. స్వర్ణోత్సవ మహా కుంభాభిషేక మహోత్సవాలు, స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నంద్యాలలో వికలాంగునికి మానవతా దృక్పథంతో ట్రైసైకిల్ అందజేసిన శ్రీ శశిభూషణ్ సిద్ధాంతి సతీమణి శైలజ. కృతజ్ఞతలు తెలిపిన వికలాంగుడు సుంకన్న. నంద్యాల నుంచి కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంకు 10,000 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. బనగనపల్లె కోవెలకుంట్ల గ్రామానికి చెందిన మోహన్ తేజ బాక్సింగ్ పోటీలలో బంగారు పతకం సాధించారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.